హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఫైనల్లీ వాషింగ్ మిషన్ వచ్చేసిందండి. అంటే ముందు రోజు మాట్లాడొచ్చామన్నాం కదా, ఆ నెక్స్ట్ డే వెళ్ళి సాయంత్రం అరౌండ్ 5:30 తర్వాత అట్లా వెళ్ళాము. వెళ్ళి మాట్లాడితే వాళ్ళు మనకి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అంత పేమెంట్ అదంతా చేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ పంపిస్తామన్నారు. సో అరౌండ్ 7:30 ఆ టైం అవుతున్నట్టుంది. ఇంటికైతే వచ్చేసింది. డెలివరీ చేసేసి అతను మనకి తెచ్చినందుకు ఒక 400 ఛార్జెస్ తీసుకున్నారు, ఆటో ఛార్జెస్. వెళ్ళిపోయారు. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా నైట్ అయితే నేను ఓపెన్ చేయలేదు. అండ్ చాలా హెవీ మెషిన్ కాబట్టి వాళ్ళు పెట్టిన చోటే ఉంచేసానండి. మనకి బాల్కనీలో ఉన్న పాత వాషింగ్ మిషన్ తీయాలి, ఆ కర్టెన్స్ ఉతకకుండా అవి అలాగే పక్కన పెట్టి ఉంచాను. సో మొత్తానికి ఏంటంటే ఇవి అంత మెస్సీ అయిపోయిందనమాట. అది ఏదో ఒక దానికి చిన్న చిన్న అవసరం కదా అని చెప్పి మిగిలినవన్నీ ఇంట్లో కాకుండా బయట తోసేసి ఫుల్ మెస్సీగా ఉంది. దాన్ని క్లియర్ చేయాలి. కానీ పొద్దున్నే ముందైతే ఒకసారి మనకు చూడాలనిపిస్తుంది కదా. సో నైట్ ఎందుకులని ఓపెన్ చేయలేదు. సో ఉదయాన్నే చూద్దామని చెప్పేసి తీసి చూస్తున్నాను. కొత్త వస్తువు ఎప్పుడైనా ఎక్సైటింగ్గానే ఉంటుంది కదండి. అందులో నేను నా టాప్ లోడ్ కొనుక్కునేటప్పుడే ఫ్రంట్ లోడ్ తీసుకుందాం అంటున్నాను. కానీ రెంటిళ్ళల్లో ఉంటాము, నీటి సౌకర్యము, ఇట్లా అన్నీ ఆలోచించుకొని ఎందుకులే అని చెప్పి అప్పుడు టాప్ లోడ్ తీసుకున్నాను. కానీ వాషింగ్ మిషన్ అది బట్టలు చాలా సాగిపోయేటివి. పిల్లలవి బనియన్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కానీ టీషర్ట్స్ కానీ మొత్తం మెడ దగ్గర ఎక్కువగా సాగిపోయి కొంచెం డెలికేట్గా ఉండే బాగా సాగిపోయేటివి. అండ్ అండర్ గార్మెంట్స్ కూడా బాగా సాగిపోయేటివి. చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. కొనుక్కున్న తర్వాత మనం సడన్గా మార్చే వస్తువు కాదు కదా. సో ఆల్మోస్ట్ 14 to 15 years వాడినట్టున్నాను పాత మెషిన్ని. బాడీ ఏం డ్యామేజ్ కాలేదు. కాకపోతే మేము తిరిగిన చోట ఉన్న వాటర్ వల్ల అది అలా కొంచెం రస్ట్ వచ్చేదేని, కానీ నీట్గా మెయింటైన్ చేసుకున్నాను. అండ్ ఇదిగోండి ఫైనల్లీ ఎలా ఉందో చూద్దామని. అంటే మనకి పంపించారు, ఒకసారైనా మనం చూసుకోవాలి కదా అని సడన్గా అనిపించింది అనమాట. సో మార్నింగ్ ఉదయాన్నే వాళ్ళు టెక్నీషియన్ వస్తామని ఫోన్ చేశారు కాబట్టి చకచక ఇంట్లో పనులన్నీ చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి సో ఇక రెడీగా ఉన్నాను. అది షోరూమ్ దగ్గర చూస్తే నాకు ఆల్మోస్ట్ డిష్ వాషర్ చూసినట్టే అనిపిస్తుంది. ఎంతసేపు అది వాషింగ్ మిషన్ అన్న ఫీలే రాలేదనమాట. సో ఇక్కడికి వచ్చాక కూడా చూశాను. డైమెన్షన్స్ అయితే ఆల్మోస్ట్ డిష్ వాషర్ ఎంత వెడల్పు లోతు ఉందో అంతే ఉందన్నమాట. సో ఇంకా మనకి కొంచెం అంటే అది బట్టలు ఏదైనా కానీ కొద్దిగా కొత్త వస్తువు అంటే కొంచెం మంచిగా పని చేయాలి అన్న సెంటిమెంట్ ఉంటుంది కదా. సో అందుకని కొద్దిగా గంధం రాసేసి బొట్టు పెట్టాను. ఇంకా అతను వచ్చిన తర్వాత ఇక వాళ్ళు చేసే ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఇంకా స్టిల్ వెయిటింగ్ అనమాట, ఎప్పుడు కాల్ వస్తుందా అని. సో దాన్ని చూసాక అనిపించింది అసలు ఇంట్లో ఎన్ని ఎల్జీ ఉన్నాయా చూద్దామని. సో వాషింగ్ మెషిను, టీవీ అండ్ ఫ్రిడ్జ్ కూడా మాది ఎల్జీనే. అండ్ ఇంకొకటి డిష్ వాషర్ కూడా ఎల్జీనే తీసుకున్నాను. అంటే అలా అనిపించింది అన్నట్టు. అసలు కోయిన్సైడ్గా ఎన్ని ఉన్నాయో ఒకసారి కౌంట్ చేద్దామని చెప్పి గుర్తొచ్చింది. అండ్ రీసెంట్గా తీసుకున్న ఏసీలు కూడా ఎల్జీవే. ఇవ్వండి ఎల్జీ ఏసీలు అయితే 2 తీసుకున్నాము ఒకటేసారి. కొంచెం భయం అనిపించింది. ఏదైనా 2 బ్రాండ్స్ ఒక్కొక్కటి తీసుకుంటే ఒకటి హ్యాండ్ ఇచ్చిన ఒకటన్నా పనిచేస్తుంది అనిపించింది. కానీ బ్రాండ్ మీద నమ్మకంతో 2 తీసేసుకున్నాను. అండ్ ఎన్నో సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ 10 years బ్యాక్ కొన్న మైక్రోవేవ్ ఓవెన్ కూడా మా ఇంట్లో ఎల్జీ బ్రాండే. కంప్లీట్ ఎల్జీ అప్లయన్సెస్ ఉన్నాయన్నమాట, హోమ్ అప్లయన్సెస్. చాలా బాగా పనిచేస్తాయండి. ప్రాబ్లం రాదా అనండి కాదు, ఏ బ్రాండ్లో అయినా ప్రాబ్లం వస్తుంది. కానీ అవి వాళ్ళు ఎంత త్వరగా మనకి క్లారిఫై చేసి మనం ఇబ్బంది పడకుండా మనకి సర్వీస్ ఇస్తారా అనే కంపెనీని నమ్మాలన్నమాట. నాకు ఎల్జీలో ఆ నమ్మకం కుదిరిన తర్వాత ఆన్లైన్ షాపింగ్ అంటే అమెజాన్ అట్లాగో నాకు హోమ్ అప్లయన్సెస్ అంటే ఎల్జీ మీద అంత ట్రస్ట్. అండ్ మెషిన్తో పాటుగా కాకుండా నేను విడిగా 2 products కొనుక్కున్నానండి. అవి ఏంటంటే ఇది తుప్పు అది మెషిన్లోకి వెళ్ళకుండా ఫిల్టర్ లాగా పనిచేస్తుందంట. ఇదొక అటాచ్మెంట్. అండ్ డీస్కేల్ పౌడర్ ఒకటి తీసుకున్నాను. ఈ 2 అడిషనల్గా నాకు ఒక 1000 రూపాయలు అయినాయి. ఇంకా అతను వచ్చి అంతా చేసి చెక్ చేసిన తర్వాత ఇంకా ఒక పక్కనే క్లీన్ చేశాను. అంటే వాష్ ఏరియా అంటే మనం తెలియకుండా ఎక్కువ చెత్త పేరు చేస్తుంటాం కదా. ముందైతే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత వాష్ ఏరియాలో ఒక్కొక్కటి తీసేసి క్లీన్ చేసేసుకొని ఆ పెద్ద పైప్లో ఉన్న మురికంతా గబుక్కుని అతను చూసుకోకుండా అక్కడ వేసేసాడండి. ఇక అవన్నీ ఒక పక్కకు నెట్టేసి ముందైతే ఆ ఏరియా ఇటు సైడ్ క్లీన్ చేశాను అనమాట. ఇప్పుడు అతను ఏం చెప్తాడో విందాం. చేసిన తర్వాత స్టార్టింగ్ మనకు కాటన్ మీద ఉంటుంది. కాటన్ అంటే ఓన్లీ మనం సపరేట్ కాటన్ ఒకటే వేసాము అనుకుంటే డైరెక్ట్ స్టార్ట్ చేయొచ్చు మనం. సెకండ్ ఆప్షన్ కాటన్ ప్లస్ అంటే గంజి బట్టు.
ఓన్లీ గంజి బట్టలు వేసాము అనుకుంటే గంజి కాటన్ ప్లేస్ పెట్టి స్టార్ట్ చేయాలి. మిక్స్డ్ అంటే ఇంక డైలీ వాష్, రోజువారీ మనం అన్ని కలిపి వేసుకునేది. ఈజీ కేర్ అంటే తక్కువ మురుకున్న బట్టలు, సైలెంట్ వాష్ అంటే ఎక్కువ మురుకున్న బట్టలు. ఎలర్జీ కేర్ అంటే ఇన్ఫెక్షన్స్, మళ్ళీ కొంతమంది జిలా అలా ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళు బట్టలు వేసుకోవచ్చు. బేబీ కేర్ అంటే చిన్నపిల్లలు 3 years లోపు. డెలికేట్స్ అంటే చెమ్కీలి, కలర్ పోయే కొత్త బట్టలు, వైట్ అండ్ వైట్ అలాంటివి. హ్యాండ్ ఊల్ అంటే అచ్చం ఊలికి సంబంధించిన స్వెటర్స్, రైన్ కోట్స్ అలా. మనకు స్పోర్ట్స్ వేర్ అంటే మార్నింగ్ పూట జాగింగ్కి వెళ్ళి వచ్చినాయి. క్విక్ 30 వచ్చేసి మనకి ఈ మిక్సీలో 1:20 నిమిషాలు పడుతుంది. క్విక్ 30లో అయితే మనకు అరగంట. మనకి తక్కువ టైం కావాలి అనుకుంటే 30 minutesలో పెట్టుకోవచ్చు. కాకపోతే అందులో 3 జతలే వేసుకోవాలి, జతలు తక్కువ వేసుకోవాలి. మీరు 6 జతలు వేస్తే మిక్సీలో పెట్టుకోవాలి. 6 జతల కన్నా 3 జతలు వేస్తే 30 పెట్టుకోవచ్చు, అరగంటలో అయిపోతుంది. డ్యూయెక్ట్ అంటే దుప్పట్లు, బెడ్షీట్లు, నవారు డ్యూయెక్ట్లో వేసుకోవాలి, 1:33 నిమిషాలు పెట్టుకోవాలి. టప్ క్లీన్ అంటే మనం కింద బాక్స్ ఇచ్చాను కదా, అది బాక్స్ ఒకటి దీంట్లో వేయాలి, డ్రమ్లో డైరెక్ట్గా లోపల వేసేసి ప్యాకెట్ కట్ చేసి డైరెక్ట్గా వేసేయండి లోపల. ఈ టప్ క్లీన్ ఆప్షన్ పెట్టేసి స్టార్ట్ చేయాలి. ఈ లాస్ట్ వచ్చేసి డౌన్లోడ్ సైకిల్ అంటే మనం ఇప్పుడు దండి మీద ఆరేస్తాం కదా ఉతికిన బట్టలు, అవి వర్షానికి తడిసినాయి అనుకుని మనం రెండోసారి ఉతుక్కునే పని లేకుండా తడిసిన బట్టలు లోపల వేసేసుకొని డౌన్లోడ్ సైకిల్ పెట్టుకుని జాడిచ్చి పిండి వేసిద్ది అంతే. వాష్ ఉండదు, ఓన్లీ రిన్స్, స్పిన్. ఇంతవరకు నార్మల్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ క్విక్ 30 పెట్టుకున్నాం అనుకోండి ఆప్షను, ఇక్కడ మనకి టెంపరేచర్, స్పిన్ అనేది ఉంటుంది. మనకి వేడి నీళ్ళు అవసరం లేదు అనుకుంటే కోల్డ్ మీద పెట్టుకోవచ్చు. వేడి నీళ్ళు కావాలి అంటే డైరెక్ట్ ఆటోమేటిక్ మీరు ప్రోగ్రామ్ పెట్టుకోగానే వస్తుంది. మనకి వేడి నీళ్ళు వద్దు అనుకుంటేనే కోల్డ్ మీద ప్రెస్ చేయాలి. సేమ్ అలానే పిండటం కూడా, స్పీడ్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మనకు బట్టలకు వచ్చేసి 800-1000 మాత్రమే పెట్టుకోవాలి. దానికన్నా ఎక్కువ స్పీడ్ పెట్టుకుంటే పిండటం గట్టిగా పిండేస్తుంది. మనకి దుప్పట్లకు కూడా 1200 సరిపోతుంది. 1400 అనేది అసలు నవారు అలాంటివి వేసుకున్నప్పుడు. మనం ఏదైనా కావాలి అనుకుంటేనే ఇంతవరకు టచ్ చేయండి. వేడి నీళ్ళు కానీ మనకి దీంతో పని లేదు అనుకుంటే ఆన్ చేసేసుకొని థర్టీ పెట్టుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే 30 అంటే మనకి జస్ట్ 20 degrees వాటర్ హీట్ అవుతుంది, 800లో అయిపోతుంది. మన సింపుల్ లాజిక్ ఏంటంటే 30 మిక్స్డ్ ఇంతవరకు. దుప్పట్లు వేసినప్పుడు డ్యూయెక్ట్ 1:33 నిమిషాలు. ఆ 3 ఆప్షన్స్ వాడుకుంటే సరిపోతుంది. మనం బట్టలు ఉంటే వేసి ఆన్ చేయండి ఒకసారి. ఉన్నాయండి వేయాలి. ఇంకా బట్టలు వేయమని చెప్పిన తర్వాత ఆల్రెడీ ముందు రోజువి ఉన్నాయండి. సో అవన్నీ కూడా మిక్స్డ్ లోడ్ ఉన్నాయన్నమాట. ఇంకా చూసుకుని అవన్నీ చెక్ చేసుకొని మొత్తం అన్నీ కూడా వేసేసాను. అండ్ ఇవేవో కొన్ని అటాచ్మెంట్స్ చూపించారు. ఇవి మాత్రం మనం షిఫ్ట్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా ఉంచుకొని అది ఫిక్స్ చేసుకుంటే బ్యాక్ సైడ్ డ్రమ్ అనేది పాడవకుండా ఉంటుందంట. అదొకటి చెప్పారు. ఇంకా అతను చేసి వెళ్ళిన తర్వాత ఇటు పక్కన మెషిన్ ఆన్ చేసి ఇక అది పని చేసుకుంటూ కూర్చోంది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇటు సైడ్ మీకు కింద చూపించాను కదా ఎంత చండాలంగా ఉందో, అది అంతా కూడా చేతికి కవర్ వేసుకొని తీసి క్లీన్ చేసి మళ్ళీ ఫైనల్గా ఇంతకుముందు ఉన్నట్టు కాకుండా మళ్ళీ నీట్గా ఆర్గనైజ్ చేసేసి ఎక్కడేం పెట్టాలి, విడిచిన బట్టలకు కానీ బకెట్టు, ఇక్కడ డ్రమ్ము, డిష్ వాషర్కి వాడుకోవడానికి అలవాటు అయిపోయింది కదా ఈ టబ్బు యూజ్ చేయడం. సో ఇది అన్నీ కూడా సరి చేసి అవసరం లేని అన్నీ తీసేసి ఇదిగోండి కంప్లీట్గా వాష్ చేయరని ఇలా ఒక దారికి తీసుకొచ్చుకున్నాను. పైన వచ్చేసి మనకి ఈ డబ్బా ఇంతకుముందు మిషన్ మూత పైకి లేచేది కదా, దానికి సపోర్ట్గా వాడేదాన్ని, ఇక దాన్ని పడేసాను. అండ్ వాష్ ఏరియా వచ్చేసి ఇక ఇలాగా చీపుర్లు, స్టిక్లు బయటకి సపరేట్, ఇంట్లోకి సపరేట్, ఊడ్చేదైనా తుడిచేదైనా. అండ్ ఇదే అగారో మీకు తెలుసు కదా ఎలక్ట్రిక్ మోపు, అదొకటి అక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు ఎంత నీట్గా ఉందో చూడండి వాష్ ఏరియా కంప్లీట్గా. అసలు అబ్బా ఎంత బాగుందో అనుకో. నీకు ఇదంతా శుభ్రం చేశాక ఫస్ట్ నన్ను వెళ్ళి నేను మళ్ళీ సెకండ్ టైం బాతింగ్ చేసి ఫ్రెష్ అయిపోయిన ఆ వాష్ ఏరియా దగ్గర కంపు క్లీన్ చేశారు. నాకే ఎలాగో అనిపించింది అనమాట. కానీ సీవేజ్ క్లీన్ చేసేవాళ్ళు వీళ్ళు ఉంటారు చూడండి, మోరీల దగ్గర పనిచేసేవాళ్ళు, పాపం వాళ్ళు డైలీ ఎట్లా ఉండి చేస్తారు. కానీ నాకు ఆ ఓన్లీ కొంచెం వాష్ ఏరియా క్లీన్ చేసినందుకే అన్నం కూడా తినాలని అనిపించలేదు. అన్నం టైం అయినా కూడా ఇంకా స్నానం చేసేసుకొని ఎప్పుడుకో తిన్నాను. నాకు అది ఆ మురికిని చూసి అసలు మర్చిపోలేకపోయాను అనమాట. అండ్ ఇదిగోండి ఇది ఒక్కటి నా దగ్గర సిట్రిక్ యాసిడ్ ఉంది.
ఇది ఎప్పటి నుంచో తెచ్చి కొంచెం వాడితే అది బయట పెట్టి పాపం గడ్డగట్టేసింది. మనకి పూజా సామాన్ క్లీన్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో అదండి, మొత్తానికి బాల్కనీ ఏరియా అంతా కూడా క్లీన్ చేసి ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఎలా ఉంది ఇవాళ వీడియో? మీకు నచ్చిందా? మోటివేషన్గా అనిపించిందా? మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి క్లియర్గా షేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.